బెస్తవాడు భూతము. అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రం దగ్గరికి పోయి 4 సార్లు వల వేసేవాడు. ఆ 4 సార్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒక్కో రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడేమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు. ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు. బొమ్మరాళ్ళు, నత్తగుల్లలు వచ్చాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజ దొరికింది. వాడు అది చూసి చాలా సంతోషించాడు. ఇది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకుని ఉండరా అనుకున్నాడు. అనుకుని వాడు తాడు విప్పాడు. తాడు తీసేయగానే మూత దానంతట అదే ఎగిరి వచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటికి రాసాగింది. అది అలా అలా వచ్చి ఆకాశం ఎత్తుపోయింది. ఆ తరువాత ఆ పొగంతా ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కానీ భూతం పోనివ్వలేదు. ఓ రాజా! నీ మాట ఇక ఇప్పుడు వింటాను రా అని గట్టిగా అరిచింది. బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవర్ని నువ్వు పిలిచేది? నేను రాజును కాను అన్నాడు. నువ్వు సాల్మాన్ రాజువు కాదా అని అడిగింది భూతం. ఉహుం, ఆ రాజు 1000 ఏళ్ల కిందే చనిపోయాడు. నేను బెస్తవాడిని అన్నాడు. ఈ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేట్టుగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను తినబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుకా? నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు. ఆ, ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నీవెలానో చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో. నీకు వరం ఇస్తాను అంది భూతం. నాకు వరం ఇస్తావా? వరం ఇచ్చేంత శక్తి నీ దగ్గర ఉందా? అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది. చెప్పు అన్నాడు బెస్తవాడు. విను చెప్తాను. పూర్వం నేను మంచి భూతాన్ని. సాల్మన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించాడు. బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేను అప్పుడు ఎవ్వరైనా వచ్చి నన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెడితే వారికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను చాలా కాలం. కానీ ఎంతకాలం ఎదురు చూసినా ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈసారి ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు అన్నది భూతం. ఇక భూతాన్ని బ్రతిమాలి లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ చిన్న కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట విని భూతం మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండు చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయింది. పోయి ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపు ఆగు, సరిగా చూడనివ్వు నన్ను అని బెస్తవాడు చటుక్కున కూజాకు మూత పెట్టి తాడుతో గట్టిగా బిగించి పారేశాడు. లోపల్నుంచి భూతం లబలబలాడింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు. నిన్నిక చంపను. నీకెంతో ధనమిస్తాను అన్నది భూతం. నేను నీ మాట నమ్మను అన్నాడు బెస్తవాడు. బెస్తరాజా, నిన్ను ఏమీ చెయ్యను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమాలింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టాడు. భూతం ఆ కూజాలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి కూజాను ఒక తన్ను తన్నింది.
కూజ ఎక్కడో సముద్రం మధ్యలో పోయి పడింది. అప్పుడు భూతం బెస్తవాడితో అన్నది, నీ వల తీసుకుని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను అన్నది. బెస్తవాడు అలాగే అరచేతిలో ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి చివరికి ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువు ఉంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారి వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్లి పక్క రాజుకు అమ్ముకో. అతను నీకు బోలెడు డబ్బు ఇస్తాడు. నీకిక దరిద్రం ఉండదు అన్నది. తరువాత భూతం నేలను ఒక్క తన్ను తన్నింది. భూమి 2గా బ్రద్దలైంది. భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మూసుకుపోయింది. ఆ బెస్తవాడు రోజు అక్కడికి వచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకు ఇచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. బెస్తవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డలతో బ్రతుకుతున్నాడు.